అందరికీ నమస్కారం. పీఓకే గురించి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏం మాట్లాడినా కూడా అది ఒక సంచలనంగానే ఉంటుంది. షా తరచుగా చట్టసభల్లో వినిపించే మాట పీఓకే భారత్లో కలిసి తీరుతుంది అని. తాజాగా దానికి సంబంధించినటువంటి కొన్ని అడుగులు పడ్డాయి. ఈసారి కేవలం మాటలు మాత్రమే కాదు, చేతల్లో కూడా చూపించారు అనేలాగా పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేస్తూ లోక్సభలో హోంమంత్రి అమిత్ షా మరో సంచలన ప్రకటనకు తావుతీశారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగం. ఆ ప్రాంతాన్ని ఏదో ఒక రోజు మన దేశంలో విలీనం చేసి తీరుతామని స్పష్టం చేశారు. అందుకే పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం ఈ 24 అసెంబ్లీ స్థానాలను రిజర్వ్ చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన షా ఈ కీలక ప్రసంగాన్ని చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు 83 అసెంబ్లీ స్థానాలు ఉండగా తాజాగా బిల్లులో 90కి పెంచుతూ ప్రతిపాదించారు. మరో 24 స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం రిజర్వ్ చేశారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 114కు పెరిగింది. కశ్మీర్ డివిజన్లో అసెంబ్లీ స్థానాలు 46 నుంచి 47కు పెరగనుండగా జమ్మూ డివిజన్లో 37 నుంచి 43కు పెరుగుతాయని వివరించారు. అదేవిధంగా కశ్మీర్ నుంచి వలస వెళ్ళినటువంటి వారికి 2 స్థానాలు, పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చి స్థిరపడిన వారికి 1 స్థానాన్ని కేటాయించినట్లు చెప్పారు. తొలిసారిగా ఎస్సీ ఎస్టీలకు మొత్తం 9 స్థానాలు కేటాయించినట్లుగా వెల్లడించారు. ఇక జమ్మూ కాశ్మీర్ సమస్యకు ఆనాటి ప్రధాని నెహ్రూ చేసినటువంటి 2 ఘోర తప్పిదాలే ప్రధాన కారణమని షా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. నిజానికి ఇవి ఆరోపణలు కావు, నా దృష్టిలో నిజాలు, వాస్తవాలు, కఠిన సత్యాలు మనకు ఎప్పుడూ కూడా చూపించకుండా కేవలం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నెహ్రూను ఉత్తమోత్తముడుగా చూపించారు. కానీ నెహ్రూలో మరో కోణాన్ని చూస్తే కనుక ఆయన దేశానికి చేసినటువంటి ద్రోహం కూడా తెలిసి తీరుతుంది. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలకి, కట్టడాలకి ఆయన పేరుని తీసేయాల్సిందే అని చెప్పేసి నిరసనలు కూడా వస్తాయి నిజాలని గట్టిగా మాట్లాడితే. సో మొత్తంగా ఆయన ఏమన్నారంటే, ఈ నెహ్రూ చేసినటువంటి 2 తప్పుల గురించి, మొత్తం కశ్మీర్ను గెలుచుకోకుండా అర్ధాంతరంగా కాల్పుల విరమణ ప్రకటించడం మొదటి తప్పు. మన అంతర్గత సమస్యను తీసుకువెళ్ళి చేతగాని వాళ్ళలాగా అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఐక్యరాజ్య సమితి, సోకాల్డ్ ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకువెళ్ళటం అనేది ఘోరమైన తప్పిదాలుగా అమిత్ షా అభివర్ణించారు నెహ్రూకు సంబంధించి. మరో 3 రోజుల పాటు యుద్ధం కనుక కొనసాగించి ఉంటే ఆనాడు పాక్ ఆక్రమిత కశ్మీర్ మన సొంతమై ఉండేదని వ్యాఖ్యానించారు. నేటికి కశ్మీరీ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు నెహ్రూ అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, చర్యలే కారణమని విమర్శించారు. కశ్మీర్ విషయంలో తాను పొరపాటు చేశానన్న విషయం నెహ్రూ కూడా ఆ తర్వాత ప్రకటించారని గుర్తు చేశారు. కానీ అప్పటికే ఆయన తప్పిదం వల్ల భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అమిత్ షా గుర్తు చేశారు, పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్, లదాఖ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా విస్పష్టంగా ప్రకటించారు. ఇదే సందర్భంగా చివరిగా ఆయన ఏం మాట్లాడారన్నది మీరు చూడండి. विधानसभा में 2 सीटें कश्मीरी विस्थापितों के लिए नामांकन की जा सके और 1 सीट अनधिकृत ऑक्यूपेशन जो हमारे कश्मीर का हिस्सा पाकिस्तान कर बैठा है, वहां से विस्थापित लोगों में से एक व्यक्ति को नॉमिनेट करना पड़े। ये इसका हक। अब इसमें क्या है, पहले भी मिलता था ना, पहले नहीं मिलता था। पहले सिर्फ जरूरत लगे तो, प्रतिनिधित्व न हो तो महिलाओं को 2 सीट दी जाती। हमने 3 सीटें और अपॉइंट करने की डिलिमिटेशन कमीशन की जो सिफारिश है उसको बिल में परिवर्तन कर कानूनी जामा पहनाकर आज मैं इस महान सदन के सामने उपस्थित हुआ हूं। मान्यवर, इसमें से 2 सीटें कश्मीरी विस्थापितों के लिए होगी जो घाटी से विस्थापित हुए हैं, और 1 सीट पाक ऑक्यूपाई जम्मू कश्मीर के विस्थापित व्यक्तियों के लिए नामित की जाएगी। इसमें से एक महिला होना जरूरी है। इस प्रकार का एक कानूनी सुधार लेकर आज मैं यहां पर हुआ है। डिलिमिटेशन कमीशन के इतिहास में पहली बार 9 सीटें शेड्यूल्ड ट्राइब के लिए आरक्षित की गई है और एसटी के लिए 9 सीटें और अनुसूचित जाति और जनजाति के लिए 20 सीटों का आरक्षण की व्यवस्था करें। नई जो स्कीम बनी है उसमें जम्मू में पहले
37 सीटें थी, 37 सीटें थी। ये भी न्याय का सवाल है। जम्मू में पहले 37 सीटें थी, अब 43 हुई है, 43 हुई है। कश्मीर में पहले 46 थी, अब 47 हुई है। और पाक ऑक्यूपाई कश्मीर की 24 सीटें, क्योंकि वो हमारा है, हमने रिजर्व रखी है मान्यवर, 24 सीटों को। इस तरह से पहले 107 सीटें जम्मू कश्मीर विधानसभा में थी, अब 114 सीटें हुई है। पहले 2 नॉमिनेटेड मेंबर हुआ करते थे, अब 5 नॉमिनेटेड मेंबर मान्यवर इसमें होंगे। जम्मू कश्मीर के कानून के हिसाब से 2 महिलाओं को राज्यपाल द्वारा मनोनीत किया जाता है और धारा 15 के अनुसार किया जाता है। और अब इसमें कश्मीरी प्रवासियों में से 2, जिसमें से 1 महिला, और पाक ऑक्यूपाई कश्मीर से 1 नामांकन किया जाएगा। मान्यवर, ये इसलिए संभव हुआ है कि 5 और 6 अगस्त को ये ऐतिहासिक बिल नरेंद्र भाई ने कैबिनेट में पारित किया और इस सदन ने इसको परमिशन दी, इसको मान्यता दी और धारा 370 चली गई। इसी का हिस्सा था ये डिलिमिटेशन कमीशन।